ఎక్కడ లేని విధంగా అధిక సంఖ్యలో అయితే ఈ రికవరీ సొత్తును రికవరీ చేసి బాధితులకైతే అందిస్తున్నారు నగర పోలీస్ కమిషనర్ సంగపద బాగ్జీ. ఆయన ఆధ్వర్యంలో ఆ టీం అంతా చాలా షార్ప్గా పనిచేస్తున్నారు. అయితే మనతో పాటు కమిషనర్ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఎక్కువ మొత్తంలో ఇదంతా రికవరీ చేసి బాధితులకు ఇస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా ప్రజాసేవకులు, ప్రజలు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం. మా ఈ ప్రజల నుండి వచ్చిన ఈరోజు ఈ అప్రిషియేషన్ మాకు స్ఫూర్తిదాయకం. మేము కూడా పబ్లిక్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్రజలే మా కళ్ళు, మా చెవులు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే మీరందరూ మాకు వెంటనే సమాచారం ఇవ్వాలి. నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 ఉపయోగించి వెంటనే నాకు కాల్ చేయండి. నేను వెంటనే స్పందిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మరోపక్క మీ నివసిస్తున్న ప్రాంతంలో సీసీటీవీ ఇన్స్టాల్ చేయడం, అవసరం ఉంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెట్టడం, లైట్స్ ఏర్పాటు చేయడం, ఒకవేళ బయటికి వెళ్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS యాప్ ఇన్స్టాల్ చేయడం. అలా చేస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ ఇంకా తగ్గుతాయి. మీరు ఇలా పోలీస్కి రాబోయే రోజుల్లో కూడా సహకరిస్తారని నేను ఆశిస్తున్నాం. సార్, ఎవ్రీ మంత్ అవుతుంది కదా, ఈ మంత్ ఎంత రికవరీ చేశారు, ఎంత ఇచ్చారు? ఈ మంత్ మేము 1,02,00,000 కంటే ఎక్కువ విలువైన సామాన్లు రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పాము. సార్, మీ టీం ఎలా పనిచేస్తుంది నిజంగా? ఇప్పుడు విశాఖపట్నం సిటీ క్రైమ్ వింగ్, DCP క్రైమ్స్, ACP క్రైమ్స్ అండ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ కానిస్టేబుల్స్, ASIs, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరూ కలిసి పగలు రాత్రి కృషి చేస్తున్నారు. అందుకే ఇది సాధ్యమైంది. అందుకే DCP క్రైమ్ ఆధ్వర్యంలో మొత్తం క్రైమ్ వింగ్కి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. రాష్ట్రం అన్నింటితో పోల్చుకుంటే విశాఖ నగరం చోరీకి గురైన సొత్తును అధిక మొత్తంలో రికవరీ చేసి నిజంగా బాధితులకైతే ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో నిజంగా కమిషనర్ సంగపత్ర బాగ్జీ అయితే ముఖ్య భూమిక పోషించి వాళ్ళ టీంని అంతా అలర్ట్ చేసి ఎక్కడికక్కడ మొత్తం అంతా ఈ చోరీ పర్సంటేజ్ని అయితే తగ్గించి మొత్తం ప్రజలకైతే అలర్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు కూడా ప్రజలంతా కూడా పోలీసులు సహకరించాలి, ఎక్కడికక్కడ లైట్స్ ఉండేటట్టు చూసుకోవాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. ఇలాంటి చోరీలకి ఇది పాల్పడే అవకాశం తావు లేకుండా మనం చేయొచ్చు. అలాగే మిగతా వాళ్ళందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పి CP సంగపత్ర బాగ్జీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా అధిక సంఖ్యలో చోరీకి గురైన సొత్తును బాధితులకు ఇవ్వడం నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా మా టీం అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్పి నగర పోలీస్ కమిషనర్ సంగపత్ర బాగ్జీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.